అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సోదరులారా, సృష్టి రాసుల పూజ నుండి సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన అల్లా వైపునకు పిలిచి అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగులోనికి తీసి చెడుల నుండి నిరోధించి మానవుడు ఏ విధంగా నడవడికను నడవాలో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను తెలుసుకుందాం. ఆచరణ విషయంలో ఎవరినైతే మేము అనుసరిస్తున్నామో, ఆఖరి దైవ గ్రంథం ఖురాన్ను ఎవరైతే మా వద్దకు తీసుకువచ్చారో అలాంటి మహనీయ ప్రవక్త గురించి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవలసి ఉంది. సోదరులారా, ఈరోజు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, పుట్టక ముందు మక్కా నగర విశేషాలు, వాళ్ళ వంశము మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టుక, బాల్యం గురించి తెలుసుకుందాం. మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అల్ రాహిఖుల్ మఖ్తూమ్ అనే పుస్తకం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మక్కా నగరం మరియు అరేబియా ప్రజలు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మార్గంలోనే నడిచేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏక దైవారాధకులు. సృష్టికర్త ఒక్కడే అని, సర్వాన్ని, భూమి, ఆకాశం, నక్షత్రాలు, సముద్రాలు అన్నింటినీ సృష్టించిన వాడు ఒక్కడేనని, ఈ సృష్టి రాసులను పూజించవద్దని, ఇవి తనకు తానే దేనికి పనికి రావని, తనకి తానే లాభం గాని నష్టం గాని చేకూర్చుకోలేని సృష్టి జీవరాశులను ఆరాధించకుండా ఈ సర్వాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తే మీ నిజమైన ఆరాధ దైవమని ప్రజలలోకి వెలుగెత్తి చెప్పిన వ్యక్తి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అల్లా సుబ్హానహు వ తఆలా అతనుకు ఎన్నో పరీక్షలు పెట్టినా అన్ని పరీక్షలను నెగ్గుకు వచ్చి అల్లా యొక్క మెప్పును పొందిన వ్యక్తి. అందువల్ల అతనికి ఆ సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం ఖలీలుల్లా అని బిరుదు ఇచ్చాడు. అంటే ప్రాణ స్నేహితుడా అని అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి బిరుదునిచ్చాడు. తరాలు గడిచే కొద్దీ మక్కాలో మార్పులు చేర్పులు ప్రారంభమయ్యాయి. మక్కా ప్రజలు కాబా గృహం వద్ద అనేక విగ్రహాలను ప్రతిష్ఠించారు. లాత్, నఖ్లా, ఉజ్జా, వద్, సవా, యాహూస్, యావూహ్, నస్ర్ అనే విగ్రహాలను మక్కాలో ప్రతిష్ఠించారు. మరి ఆరాధించడం, పూజించడం సర్వసాధారణం అయిపోయింది. ఏకదైవారాధన వదిలేసి బహుదైవారాధనకు ప్రజలు మగ్గు చూపారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశ విషయానికి వస్తే తాతగారు అబ్దుల్ ముతల్లిబ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాతగారికి 10 మంది మగ సంతానం, 6 కూతుళ్ళు ఉన్నారు. మగ సంతానం హారిస్, జుబైర్, అబూ తాలిబ్, అబ్దుల్లా, హంజా, అబూ లహబ్, గైదాహ్, మాఖూమ్, సఫాల్, అబ్బాస్. వారి కూతుళ్ళు ఉమ్ముల్ హకీం, బైజా, బర్రా, ఆతిఖా, సఫియా, అర్వా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి గారు అబ్దుల్లా. అబ్దుల్ ముతల్లిబ్ సంతానంలో అబ్దుల్లా అందరికంటే అందమైన, మచ్చలేని ప్రియమైన కుమారుడు. అబ్దుల్ ముతల్లిబ్ కుమారుల సంఖ్య 10కి చేరగానే తండ్రి ఆస్తిపాస్తులను సంరక్షించే వయస్సుకు చేరిన తర్వాత అబ్దుల్ ముతల్లిబ్ తాను మొక్కుకున్న మొక్కుబడి గురించి కుమారులకు తెలియజేశారు. అందరూ తండ్రి మాటను శిరసా వహించారు. ఆ తర్వాత అబ్దుల్ ముతల్లిబ్ అదృష్టం చూపే అంబులంపై వారి పేర్లను వ్రాసి హుబల్ దేవత పూజారికి అందజేశాడు. అతను ఈ అంబులాలను త్రిప్పి ఓ బాణాన్ని తీయగా అందులో అబ్దుల్లా పేరు వచ్చింది. అబ్దుల్లాను బలి ఇవ్వడానికి అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లా చెయ్యి పట్టుకొని కత్తితో సహా కాబా గృహం వద్దకు తీసుకువెళ్లారు.
కాని ఖురైష్ ప్రజలు, ముఖ్యంగా అబ్దుల్లా తల్లి వైపు వారైన బను ముఖాం తెగవారు అబ్దుల్లా సోదరుడు అబూ తాలిబ్ అడ్డుకున్నారు. దానికి అబ్దుల్ ముతల్లిబ్ వారితో, నా మ్రొక్కుబడి సంగతి ఏమిటి అని అడిగారు. ఓ అర్రాఫా స్త్రీ జ్యోతిష్యురాలు వద్దకు వెళ్లి ఆమెను అడుగుదాం అని సలహా ఇచ్చారు. అబ్దుల్ ముతల్లిబ్ ఓ అర్రాఫా వద్దకు వెళ్లి అడగ్గా ఆమె, అబ్దుల్లా మరియు 10 వంటలకు చీటీ రాసి వేయండి. అబ్దుల్లా పేరే వస్తే మరో 10 వంటల్ని పొడిగిస్తూ పోండి. ఇలా వంటల్ని హెచ్చిస్తూ అబ్దుల్లా పేరు చీటీ వేస్తూ పోండి. ఇది అల్లా ప్రసన్నుడైనంత వరకు చేస్తూ పోండి అని, వంటల పేరునే చీటీ వస్తే వాటిని జిబా చేయండి అని సలహా ఇచ్చింది. అబ్దుల్ ముతల్లిబ్ తిరిగి వచ్చి అబ్దుల్లా మరియు 10 వంటల నడుమ చీటీ రాసి వేశారు. కాని చీటీ అబ్దుల్లా పేరునే పడింది. ఆ తర్వాత 10 వంటల్ని పెంచుతూ పోయారు. అయినా అబ్దుల్లా పేరే వస్తూ ఉన్నింది. ఇక పూర్తిగా 100 వంటల చీటీ రాసి వేయగా చీటీ వంటల పేరునే పడింది. అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాను బదులుగా ఆ 100 వంటల్ని జిబా చేశారు. వాటిని మనుషులు, పక్షులు, క్రూర మృగాల కోసం వదిలేశారు. ఈ సంఘటనకు పూర్వం అరేబియా రక్త పరిహారం దీత్ పరిమాణం 10 వంటలే ఉండేది. దీని తర్వాత అది 100 వంటలుగా నిర్ణయించబడింది. అబ్దుల్ ముతల్లిబ్ తన కుమారుడు అబ్దుల్లా వివాహానికి హజరత్ ఆమీనాను ఎన్నుకున్నారు. ఈమె వహాబ్ బిన్ అబ్దే మునాఫ్ బిన్ జహ్రా బిన్ హిలాబ్ కుమార్తె. వంశం హోదాల రీత్యా ఖురైష్ కు చెందిన అత్యుత్తమ స్త్రీలలో లెక్కించబడిన మహిళ. ఈమె తండ్రి వంశం మరియు గౌరవం రెండింటిలోనూ బను జహ్రా తెగ సర్దారు. ఆమె మక్కాలోని తన పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చారు. కొన్ని రోజుల అనంతరం అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాను ఖర్జూరాలు తెమ్మని మదీనాకు పంపించారు. ఆయన అక్కడనే మరణించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయన వ్యాపారార్థం సిరియా దేశానికి వెళ్లారని, ఖురైష్ కు చెందిన ఓ వ్యాపార బిడారం వెంట తిరిగి వస్తూ వ్యాధిగ్రస్తుడై మదీనాలో ఆగిపోయారని, అక్కడనే మరణించారని ఉంది. ఖననం నాబిగా జాది ఇంట జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 25 ఏళ్లు. అత్యధిక మంది చరిత్రకారులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా జన్మించలేదని చెప్పారు. అయితే కొందరు మాత్రం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన తండ్రి మరణానికి 2 నెలల ముందే జన్మించారని చెబుతారు. ఆయన మరణ వార్త మక్కాకు చేరగా హజరత్ ఆమీనా తీవ్ర దుఃఖంలో ఇమర్సియా చెప్పారు. బత్ఖా బడి హాషిం కుమారుడు లేకుండా ఖాళీ అయ్యింది. ఆయన ఓ సమాధిలో నిద్రపోతున్నాడు. మరణం పిలవగానే ఆయన ఆ పిలుపుకు సమాధానం ఇచ్చాడు. మరణం ప్రజల్లో హాషిం కుమారుని లాంటి వ్యక్తిని లేకుండా చేసింది. ప్రజలు ఆయన్ను బల్లపై పెట్టుకొని మోస్తూ వెళ్లిన ఆ సంధ్యా సమయం ఎంత వ్యధభరితమైనది. మరణం ఆయన అస్తిత్వాన్ని రూపుమాపితేనేమి, ఆయన గుణగుణాల ముద్రలు మాత్రం చెరిపి వేయలేదు కదా. ఆయన గొప్ప దాత, కారుణ్య హృదయుడు. మరణించేటప్పుడు వదిలి వెళ్లిన ఆస్తి తరక అంతా ఇదే: 5 వంటెలు, 1 మేక మంద, ఓ నీగ్రో స్త్రీ బానిస. ఈమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చిన్నతనంలో ఎత్తుకుని ఆడించారు. ఓ రోజు రాత్రి మిలమిల మెరిసే నక్షత్రాలు, విశేష కాంతి పుంజాలతో మక్కా పట్టణం మెరిసిపోవడం ప్రారంభించింది. ఆ రాత్రి అనంత కోటి కాంతులతో అందాల జాబిలి ఎవరి కోసమో స్వాగత గీతాలు పాడుతూ పరవశించిపోతుంది. మరోవైపు కొండ గుహల నుండి విస్తున్న వింత వాయువులు మధుర ధ్వనులతో మనస్సుల్ని రంజింపజేస్తున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మక్కా పట్టణం తీయటి స్వప్న జాగుత్తులలో మైమరచిపోయింది.
అలా చీకటి తెరల కింద అంతా సద్దుమడిగినప్పటికీ అక్కడక్కడ కొందరు స్త్రీలు అదరాబాదరాగా లేచి అబ్దుల్ ముతల్లిబ్ ఇంటికి చేరుకుంటున్నారు. ఆ రాత్రి అబ్దుల్ ముతల్లిబ్ స్వగృహం నలువైపుల కాంతి కిరణాలు విరజిమ్ముతూ మనోహర సౌందర్యంతో వెలిగిపోతూ మానవాళికేదో మూగ సందేశం ఇస్తుంది. లోపల అనేక మంది ఆడవాళ్లు ఆమీనా చుట్టూ గుమిగూడారు. కోడి కూతలతో కొందరు మేల్కొన్నారు. దైనందిన కార్యకలాపాలకు ప్రారంభించడానికి ముందు వారు తమ ఇష్ట దైవాలను పూజించుకోవడానికి సమాయుత్తమయ్యారు. కాని పూజ గదుల్లోకి వెళ్లి చూస్తే విగ్రహాలు బోల్తాపడి ఉన్నాయి. బహుశా ఏదో గాలి దుమారం వచ్చి పడేసి ఉంటుందని తలచి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని లేపి నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కాని అదేమిటో గాని ఎంతో ప్రయత్నించినా అవి నిలబడడానికి మొండికేశాయి. అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో షిహాబే బనీ హాషిం అనే చోట ఫీల్ సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసం 9వ తారీఖున సోమవారం పూర్వ సంధ్యా సమయం జన్మించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టక ముందు కానే కాబాని పడగొట్టడానికి అబ్రహా అనే ఒక రాజు బయలుదేరాడు. తను తన సైన్యంతో మక్కాకు చేరుకోగానే చిన్న చిన్న పక్షుల ద్వారా ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా వాడిని వాడి సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. అప్పుడు అది ఒక అద్భుతమైన సంఘటన. అది జరిగిన కొన్ని రోజులకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. అరేబియా ప్రజల సాంప్రదాయం ప్రకారం వారు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి రక్షణ కోసం పాలు పట్టేందుకు పల్లెటూర్లకు పంపించేవారు. ఎందుకంటే మక్కా నగరానికి ఆరాధన కోసం మరి వ్యాపారం కోసం అనేక మంది బాటసారులు అక్కడికి వస్తూ ఉండేవారు. అందుకని విపరీతమైన వ్యాధులు సోకుతూ ఉండేవి. దానికోసం మక్కా పట్టణంలోని ప్రజలు తమ పిల్లల్ని పుట్టగానే పాలు పట్టేటందుకు పల్లె స్త్రీలకు అప్పచెప్పేవారు. అదే కాదు, పల్లె వాతావరణంలో పెరగడం వల్ల వారి శరీరం దృఢంగా సౌష్ఠవంగా మారాలని పైహెచ్చు చిన్నప్పటి నుండే స్వచ్ఛమైన అరబీ ఉచ్చారణ నేర్చుకోవాలని కోరేవారు. ఈ సాంప్రదాయం ప్రకారమే అబ్దుల్ ముతల్లిబ్ పాలు పట్టే దాయాను వెతకనారంభించారు. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అబూ జువైబ్ కుమార్తె అయిన హలీమాకు అప్పచెప్పడం జరిగింది. ఈమె బనీ సాద్ బిన్ బహర్ తెగకు చెందిన మహిళ. ఈమె భర్త పేరు హారిస్ బిన్ అబ్దుల్ ఉజ్జా. అబూ ఖబ్షా పేరున పిలువబడేవారు. ఈయన కూడా బనీ సాద్ తెగలోని వ్యక్తే. పాలు పట్టే కాలంలో హజరత్ హలీమా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వలన కలిగిన శుభాలను చూసి సంభ్రమాచార్యాలకు గురైనారు. హజరత్ హలీమా ఇలా చెప్పారని ఇబ్నె ఇస్హాక్ ఉల్లేఖించారు. నేను నా భర్త వెంట పాలు త్రాగే కుమారుణ్ణి ఎత్తుక్కొని బనూ సాద్కు చెందిన కొందరు స్త్రీలతో ఊరిని వదిలి పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ బయలుదేరాము. అది కరువు కాలం. కరువు వల్ల ఎవరి వద్ద ఏమీ మిగల్లేదు. నేను నా తెల్ల కంచర గాడిదను ఎక్కి ఉన్నాను. వెంట ఓ పెంటి వంట కూడా ఉంది. కాని అది ఓ చుక్క పాలు ఇస్తే ఒట్టు. ఇటు ఆకలికి నా పిల్లవాడు ఏడవడం వల్ల రాత్రి వేళల్లో మాకు నిద్ర కూడా కరువయ్యింది. నా వక్షస్థలంలోనూ పాలు చుక్కలేదు. వంట పాలిచ్చేది కాదు. మేం వర్షం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. నేను నా కంచర గాడిదను ఎక్కి బయలుదేరాగా అది బలహీనంగా బక్కచిక్కి ఉండడం వలన అడుగులో అడుగు వేసుకుంటూ నిరాశంగా నడవడం వలన మా బిడారం వాళ్ళందరికీ చిరాకు కలుగుతోంది. ఎట్టకేలకు మేము పాలు త్రాగే పిల్లలను వెతుకుతూ
మక్కా చేరాం. మాలో ప్రతి ఒక్కరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చూడడం జరిగింది. అయితే ఆయన ఓ అనాథ బాలుడని తెలియగానే మేము ఆ పిల్లవానికి తండ్రి లేనందున తగిన ప్రతిఫలం లభించదని ఉద్దేశంతో నిరాకరించి వెళ్ళిపోయాము. ఆ పిల్లవాడు అనాథ, వితంతువు అయిన ఆ బాలుడి తల్లి గాని తాత గాని మనకేమిస్తాడు అని అనుకున్నాం. ఈ కారణం వల్లనే మాలో ఎవరు ఈ బాలుణ్ణి తీసుకోవడానికి ముందుకు రాలేదు. నా వెంట వచ్చిన స్త్రీలందరికీ ఎవరో ఒక పిల్లవాడు లభించాడు. కేవలం నాకే లభించలేదు. తిరుగు ప్రయాణం చేసే సమయం రాగానే నేను నా భర్తతో, దైవ సాక్షి ఇదేం బాగాలేదు, నా స్నేహితురాళ్ళందరూ పిల్లలను ఎత్తుకుంటే పిల్లవాడు లేకుండా నేనెలా తిరిగి వెళ్ళేది, వెళ్ళి ఆ పిల్లవాడినే తీసుకువస్తానని చెప్పాను. పర్వాలేదు, బహుశా అల్లా ఇందులోనే మనకు శుభం కలిగించి ఉండవచ్చు అని ధైర్యం చెప్పాడాయన. నేను వెళ్ళి ఆ అనాథ బాలుణ్ణి ఎత్తుకున్నాను. కేవలం మరే బాలుడు లభించకపోవడం వల్లనే దానికి కారణం. హజరత్ హలీమా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు, పిల్లవాణ్ణి తీసుకుని తిరిగి నా గుడారంలోనికి వచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టుకోగానే నా పాలిండ్ల పాలతో నిండిపోయాయి. అతను కడుపారా పాలు త్రాగాడు. నా సొంత బిడ్డ అతను కూడా కడుపారా పాలు తాగాడు. ఆ తర్వాత మేము అదమరిచి నిద్రపోయాము. అంతకు మునుపు మేము ఎప్పుడూ మా పిల్లవానితో పాటు నిద్రించే వారమే కాదు. ఇటు నా భర్త వంట పాలు పితకడానికి వెళ్ళగా దాని పొదుగు పాలతో నిండుగా ఉంది. ఆయన పితికిన పాలను మేము కడుపు నిండా త్రాగాం. ఎంతో హాయిగా రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నా భర్త హలీమా, దైవ సాక్షి నీవు ఓ శుభం గల ఆత్మను పొందావు అని అన్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానప్పుడు హలీమా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అంటారు, మా బిడారం బయలుదేరింది. నేను నా బలహీనమైన కంచెర గాడిద నెక్కి కూర్చున్నాను. ఆ పిల్లవాడు కూడా నా ఒడిలోనే ఉన్నాడు. అయితే దైవ సాక్షిగా చెబుతున్నాను, ఆ గాడిద బిడారం మొత్తాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. మరే గాడిద కూడా దాని గమనాన్ని అందుకోలేకపోయింది. ఇది చూసిన నా స్నేహితురాళ్ళు పిలుస్తూ, ఓ అబూ జువైబ్ కూతురా, ఇదేమిటే, మమ్మల్ని కూడా కాస్త చూడు. నీవు మా వెంట వచ్చేటప్పుడు ఎక్కి వచ్చిన కంచెర గాడిదేగా ఇది అని అరిచారు. అవునవును, దైవ సాక్షిగా ఇది ఆ కంచెర గాడిదే సుమా, దీనికి ఏదో ప్రత్యేకత ఏర్పడిందమ్మా అని బదులిచ్చా నేను. బను సాద్ తెగ నివాస ప్రదేశంలోని మా ఇంట్లోకి మేము చేరుకున్నాం. ఆ కాలంలో మా ప్రాంతం అంతటి కరువు ప్రాంతం. ఈ భూమిపై మరొకటి ఉందన్న విషయం నాకైతే తెలియదు గాని మేము తిరిగి వచ్చిన తర్వాత నా మేకలు మేత కోసం బయటకు వెళితే కడుపు నిండా మేసి నిండు పొదుగులతో తిరిగి వచ్చేవి. ఆ పాలను పితికి మేము త్రాగేవాళ్లం. ఆ కాలంలో ఏ వ్యక్తికి ఒక్క చుక్క పాలు లభించేవి కాదు. వారి పశువుల పొదుగులు ఎండిపోయి చుక్క పాలు కూడా లేకుండా ఉండేవి. చివరికి మా జాతి ప్రజలు తమ పశువు కాపురులతో, మూర్ఖుల్లారా, అబూ జువైబ్ కూతురి కాపరి పశువుల్ని ఎక్కడ మేపుతున్నాడో అక్కడికే మీరు కూడా తీసుకువెళ్లి మేపండి చెప్పి మరీ పంపేవారు. అయినా వారి మేకలు అర్ధాకలితోనే తిరిగి వచ్చేవి. వాటి పొదుగుల్లో చుక్క పాలు కూడా ఉండేవి కావు. నా మేకలు మాత్రం నిండిన పొదుగులతో ఇంటికి వచ్చేవి. ఇలా మేము అల్లాహ్ తరపున క్రమం తప్పకుండా శుభాల వృద్ధి జరుగుతున్నట్లు గమనిస్తూ పోయాం. బాలునికి 2 ఏళ్ల ప్రాయం వచ్చింది. పాలు పట్టడం మానేశాను. 2 ఏళ్లు పూర్తి అయ్యే లోపల ఈ బాలుడు ఇతర బాలుర్ల కంటే శారీరకంగా దృఢంగా అంగ సౌష్ఠవంతో పెరిగిపోయాడు.
ఆ తర్వాత అతన్ని మేము అతని తల్లి వద్దకు తీసుకువెళ్ళాం. అయితే మేము అనుభవిస్తున్న శుభాలను దృష్టిలో ఉంచుకొని అతను మా వద్దనే ఉండాలని అభిలాష మాలో పుట్టుకు వచ్చింది. అందుకని మేము అతని తల్లితో మాట్లాడాం, అమ్మ, ఈ పిల్లవాణ్ణి ఆరోగ్యవంతుణ్ణి మరింత శారీరక దారుణ్యం వచ్చే వరకు మా దగ్గరనే ఎందుకుంచరు? మక్కాలోని వ్యాధుల గురించి మాకు భయంగా ఉంది అని వేడుకున్నాం. ఆ ప్రోత్సాహంపై ఆమె తిరిగి పిల్లవాణ్ణి మా వెంట పంపడానికి ఇష్టపడి పంపించేశారు. ఇలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాలు త్రాగే గడువు పూర్తి అయిన తర్వాత కూడా బను సాద్ తెగలోనే ఉండిపోయారు. చివరికి ఆయన జన్మించిన 4వ లేదా 5వ ఏట షక్కే సద్ర్ వస్త్రస్థలాన్ని చీల్చే సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు హజరత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించినట్లుగా సహీ ముస్లిం గ్రంథంలో ఇలా ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చినప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటున్నారు. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆయన్ను పట్టుకొని క్రింద పడవేశారు. వక్షస్థలాన్ని చీల్చి గుండెకాయను బయటకు లాగారు. ఆ తర్వాత గుండె నుండి ఓ భాగాన్ని తీసి ఇది నీలోని శైతాన్ స్థావరం అని చెప్పారు. ఆ తర్వాత ఓ పళ్ళెంలో ఉంచి జంజం నీటితో శుభ్రపరిచారు. దాన్ని సరిచేసి దాని స్థానంలో పెట్టి వెళ్ళిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా చేయగలడు. తండ్రి లేకుండా యేసుక్రీస్తును పుట్టించగలడు. 100 సంవత్సరాలు చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించగలడు. తల్లిదండ్రులు లేకుండా ఆదం అలైహిస్సలాంను పుట్టించగలడు. అల్లాహ్ తలుచుకుంటే ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు అతనికి ఉన్నాయి. అదే విధంగా శస్త్రచికిత్స లేని ఆ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు గుండె ఆపరేషన్ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది చూసిన మిగిలిన పిల్లలంతా దాయ్ హలీమా వద్దకు పరుగున వెళ్లి ముహమ్మద్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ ఇంటి వారంతా పరుగెత్తుకుంటూ అక్కడికి చేరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ కవిళికలు మారిపోయి ఉన్నాయి. ఈ సంఘటన జరిగిన పిదప హలీమా రజియల్లాహు అన్హా ప్రమాదాన్ని శంకించారు. ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అతని మాతృమూర్తికి అప్పచెప్పి వచ్చేశారు. ఆయన 6 ఏళ్ల వరకు మాతృ మమతానురాగాల్లోనే పెరిగి పెద్దయ్యారు. హజరత్ ఆమీనాకు యస్రీబ్ లో ఖననం అయి ఉన్న తన భర్త సమాధిని చూసి రావాలనే కోరిక కలిగింది. తన అనాథ తనయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన సేవకురాలు ఉమ్మె ఐమాన్ను వెంట పెట్టుకొని సంరక్షకుడైన అబ్దుల్ ముతల్లిబ్ వెంట దాదాపు 500 కిలోమీటర్ల దూరాన ఉన్న మదీనాకు బయలుదేరారు. అక్కడ ఓ నెల రోజులు ఉండి వెనుదిరిగారు. కానీ ప్రయాణ ప్రారంభంలోనే కొంత దూరం వచ్చిన తర్వాత వ్యాధిగ్రస్తులైపోయారు. ఈ వ్యాధి బాగా ముదిరిపోయి మక్కా మరియు మదీనాకు నడుమ గల ఓ ప్రదేశం అబ్వా చేరగానే ఆమె ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లివారు మరణించారు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి మరియు తల్లిగారు ఇద్దరు మరణించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నతనంలోనే. అబ్దుల్ ముతల్లిబ్ తన మనమణ్ణి వెంటబెట్టుకొని మక్కాకు వచ్చారు. ఆయన హృదయం తన అనాథ మనమడి మమతానురాగాలతో నిండి పరతపిస్తోంది. కారణం కోడలి మరణం, మరో క్రొత్త విఘాతం. ఇది పాత గాయాన్ని తిరిగి తోడిన సంఘటన. తన మనమని ఎడలగల తపన, హృదయ స్పందన ఆయన సొంత కుమారుల ఎడల కూడా కానవచ్చేదే కాదు. విధి ఆ బాలుణ్ణి ఏకాంతపు ఎడారిలో తెచ్చి నిలబెట్టిన తీరును చూసి అబ్దుల్ ముతల్లిబ్ తల్లడిల్లిపోయేవారు. బాలుణ్ణి ఎటూ కాకుండా చేయడానికి ఆయన సిద్ధపడలేదు. తన సంతానం కంటే ప్రేమిస్తూ పెద్దవారిని
గౌరవించినట్లు ఆయన్ను గౌరవించేవారు. ఇబ్నే హష్ఫం కథనం ప్రకారం అబ్దుల్ ముతల్లిబ్ కోసం కాబా గృహం నీడన పరుపు వేసి కుమారులంతా దాని చుట్టూ క్రింద కూర్చునేవారు. అబ్దుల్ ముతల్లిబ్ వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ఆయన గౌరవార్థం ఏ కుమారు ఆ పరుపు దగ్గరకు కూడా పోయేవాడు కాదు. కాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఆ పరుపుపైనే కూర్చునేవారు. ఆయన ఇంకా చిన్న పిల్లవాడే. పినతండ్రులు ఆయన్ను పరుపుపై నుంచి క్రిందికి తెచ్చి కూర్చోబెట్టేవారు. అలా చేస్తూ ఉండగా అబ్దుల్ ముతల్లిబ్ కుమారుల్ని ఉద్దేశించి, నా ఈ కుమారుణ్ణి వదిలేయండి, దైవ సాక్షి ఈయన ఘనత వేరు అంటూ తిరిగి పిల్లవాణ్ణి ఎత్తుకొని తన దగ్గర కూర్చుండబెట్టుకుని వీపు తట్టేవారు. అతని చేష్టలు చూసి ఆనందపడేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయస్సు ఇంకా 8 సంవత్సరాల 2 నెలలు 10 రోజులయ్యిందో లేదో అబ్దుల్ ముతల్లిబ్ సానుభూతి ఛాయ కూడా ఆయనకు దూరమైపోయింది. అబ్దుల్ ముతల్లిబ్ మక్కాలో మరణించారు. మరణానికి ముందు ఆయన ప్రవక్త పినతండ్రి అయిన అబూ తాలిబ్కు ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అబ్దుల్లా సొంత సోదరుడు సంరక్షణ బాధ్యతలను స్వీకరించమని అప్పచెప్పడం జరిగింది. అబూ తాలిబ్ తన సోదర కుమారుని సంరక్షణ బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తిస్తూ ఆయన్ను తన కుమారునిలా చూసుకున్నారు. మరి చెప్పాలంటే అంతకు మిన్నగానే చూసుకున్నారు. ఆయన ఎడల ఎంతో గౌరవంగా వెలుగుతూ 40 ఏండ్ల కంటే అధిక కాలం వరకు ఆయనకు అండదండగా నిలిచారు. జహలీమా ఇలా ఉల్లేఖించారు, నేను మక్కా నగరానికి వచ్చినప్పుడు ప్రజలు కరువుతో పీడించబడుతున్నారు. ఖురైష్లు అబూ తాలిబ్ మన నగరం కరువు కోరల్లో చిక్కుకొని ఉంది, చిన్న పెద్ద అందరూ పస్తులుంటున్నారు, పదండి వర్షం గురించి ప్రార్థిద్దాం అని అన్నారు. అబూ తాలిబ్ ఓ పిల్లవాడిని వెంట తీసుకొని బయలుదేరారు. పిల్లవాడు అప్పుడే మబ్బు వదిలిన సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఆ బాలుని చుట్టూ ఇతర బాలురులు కూడా ఉన్నారు. అబూ తాలిబ్ ఆ బాలుని చేయి పట్టుకొని కాబా గృహం వద్దకు వెళ్లారు. అతని వీపును కాబా గృహానికి ఆనించి బ్రేలు పట్టుకొని నిలబడ్డారు. అప్పుడు ఆకాశంలో ఓ మబ్బు తునక ముచ్చకైనా కనపడలేదు. కాని చూస్తూ ఉండగానే అన్ని వైపులను మేఘాలు క్రమ్ముకోనారంభించాయి. కురిసిన కుంభవృష్టికి ఆ లోయలో వరదలు వచ్చాయి. నగరం కొండ కోనలన్నీ జలమయమైపోయాయి. ఆ తరువాత ఓ సందర్భంగా అబూ తాలిబ్ ఈ సంఘటన గురించి చెబుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా పొగిడారు, ఆయన అందగాడు, ఆయన ముఖారవిందం ద్వారా వర్షాన్ని కోరుకోవడం జరుగుతుంది, అనాథల ఆశ్రయం, వితంతువుల సంరక్షకుడాయన అని అన్నారు. అబూ తాలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వెంట పెట్టుకుని సిరియాకు వ్యాపార రీత్యా ప్రయాణానికి బయలుదేరి బస్రా చేరారు. బస్రా సిరియా దేశానికి చెందిన హురాన్ కు రాజధానిగా ఉండేది. రోమన్లు ఆక్రమించుకున్న అరేబియా ద్వీపకల్ప ప్రాంతాలకు రాజధాని అది. ఆ నగరంలో బుహైరా అనే బిరుదుతో పిలువబడే జర్జిస్ అనే పేరు గల ఓ క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. బిడారం అక్కడ విడిది చేయగానే ఆ సన్యాసి తన చర్చి నుండి బయలుదేరి వారి వద్దకు వచ్చాడు. వారినందరినీ భోజనాలకు ఆహ్వానించాడు. ఇంతకు మునుపెన్నడూ ఈ సన్యాసి బయటకు వచ్చేవాడు కాదు. అతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన గుణగుణాలను చూసి గుర్తుపట్టాడు. ఆయన చేయి పట్టుకొని, ఈయన ఇస్వనాయకుడు, అల్లా ఈయన్ను కారుణ్యమూర్తిగా చేసి పంపిస్తాడు అని అన్నాడు. దానికి అబూ తాలిబ్, నీకు ఇదంతా ఎలా తెలుసు అని అడగగా ఆ సన్యాసి,
మీరు ఈ లోయలో అడుగు పెట్టగానే ఇక్కడి ఏ చెట్టు ఏ రాయి ఆయనకు సాష్టాంగ పడకుండా లేదు. ఈ వస్తువులు ఓ ప్రవక్తకు తప్ప మరే దాని ఎదుట సాష్టాంగ పడవు. అదే కాదు, నేనీయనకు ప్రవక్త గుర్తు ద్వారా కనుకొన్నాను. ఈ గుర్తు వీపుపై మెడ క్రింద ఉన్న మెత్తటి ఎముకపై యాపిల్ ఆకారంలో ఉంది. ఇది మా గ్రంథాల్లో ఉన్న విషయం అని చెప్పాడు. ఆ తర్వాత బుహైరా సన్యాసి అబూ తాలిబ్ను ఉద్దేశించి, వెంటనే ఈయన్ను వెనక్కు పంపించేయండి, సిరియాకు తీసుకుని వెళ్ళకండి, అక్కడ యూదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పగా, అబూ తాలిబ్ కొందరు బానిసల వెంట ఆయన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కాకు పంపించేశారు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యం జరిగింది. సోదరులారా, మరో భాగంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యవ్వన దశ మరియు వివాహం, భార్యా పిల్లల గురించి మరియు ప్రవక్త పదవి గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మా ఈ ఇస్లాం కథామాలిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.